Hi Andy, good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL Test 12 regarding English. Moving to the first question. First question is select the most appropriate meaning of the underlined idiom. ఓకే, మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారండి. ఆ సెంటెన్స్లోనే అండర్లైన్డ్ ఇడియం ఉంది కదా, దానికి కరెక్ట్ మీనింగ్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారనమాట. సో సెంటెన్స్ ఈజ్ హ్యాస్ హీ లాస్ట్ హిజ్ మైండ్, హీ ఈజ్ ఫాలింగ్ ఫౌల్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, ఫాలింగ్ ఫౌల్ అనే ఇడియంకి మనం మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫాలింగ్ ఫౌల్ అంటే ఏంటంటే disagreeing or disagreement with someone. ఓకేనా, డిస్అగ్రిమెంట్ విత్ సమ్వన్ అనమాట, అంటే గొడవ పడ్డం అనమాట. ఓకే, నాట్ ఏబుల్ టు అగ్రీ అనమాట. ఓకే, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి రాకపోవడాన్ని ఫాలింగ్ ఫౌల్ అంటాము. ఓకేనా, అండర్స్టాండింగ్ రాకపోవడం అంటే ఏంటి అంటే గొడవ పడ్డం అనమాట. ఓకే, క్వైట్ పజిల్డ్ విత్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వైట్ పజిల్డ్ విత్ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే మనము క్వైట్ పజిల్డ్ విత్ అని యూజ్ చేయొచ్చు అనమాట. సో మెయింటైనింగ్ ఏ సార్ట్ ఆఫ్ కోల్డ్నెస్ అంటే ఏంటి అంటే అన్ఫ్రెండ్లీనెస్. కోల్డ్నెస్, మెయింటైనింగ్ ఏ సార్ట్ ఆఫ్ కోల్డ్నెస్ అంటే అన్ఫ్రెండ్లీనెస్ అనమాట. ఓకేనా, ఫ్రెండ్గా ఉండకపోవడాన్ని ఏమంటాం, మెయింటైనింగ్ ఏ సార్ట్ ఆఫ్ కోల్డ్నెస్ అని అంటాం. హ్యావింగ్ యాన్ ఎమికబుల్ టాక్ విత్, హ్యావింగ్ యాన్ ఎమికబుల్ టాక్ విత్ అంటే ఏంటంటే ఫ్రెండ్లీ కాన్వర్జేషన్. ఓకే, ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ని మనం ఏమంటామంటే హ్యావింగ్ యాన్ ఎమికబుల్ టాక్ విత్ అని అంటామన్నమాట. క్వారలింగ్ విత్, ఓకే మనకు తెలుసు కదా గొడవ పడ్డం అనమాట. గొడవ పడ్డాన్ని మనం ఏమంటాము ఫాలింగ్ ఫౌల్ అని అంటాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. సో ఫాలింగ్ ఫౌల్కి కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే క్వారలింగ్ విత్, దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ మనకు కనిపిస్తుంది కదా, డీగ్రేడేషన్. డీగ్రేడేషన్కి మనము సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ ఈజ్ ఇన్ ద 2030 ఎజెండా అంటే గోల్ అనమాట. ఇన్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి 2030లో సస్టైనబుల్ డెవలప్మెంట్కి మన గోల్ ఏంటి అంటే మెంబర్ స్టేట్స్ ఎక్స్ప్రెస్ దేర్ కమిట్మెంట్ టు ప్రొటెక్ట్ ద ప్లానెట్ ఫ్రమ్ డీగ్రేడేషన్ అండ్ టేక్ అర్జెంట్ యాక్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్లానెట్ని మనము డ్యామేజ్ అవ్వకుండా కొన్ని స్టెప్స్ తీసుకోవాలి ఆర్ అర్జెంట్ యాక్షన్ తీసుకోవాలి. దేని మీద? క్లైమాటిక్ చేంజ్ ఉంటేనే మనకి ఏమవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, డీగ్రేడేషన్కి మీనింగ్. డీగ్రేడేషన్ అంటే ఏంటంటే డ్యామేజ్ అవ్వడం అనమాట. ఓకేనా, పొల్యూషన్ అంటే మన అందరికీ తెలుసు కాలుష్యం అనమాట. ఓకే, ఏమంటాం క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఇవన్నిటి వల్ల మనకి ఏమొస్తుందండి, పొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో పొల్యూషన్ అనేది డిగ్రేడేషన్కి సంబంధం లేదు. హజార్డ్ అంటే ఏంటంటే డేంజరస్ అని అర్థం అనమాట. పొల్యూషన్ వల్ల మనకి హజార్డియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటాం కదా, దట్ ఈస్ డేంజరస్ ఎఫెక్ట్స్ అని అర్థం అనమాట. డీజనరేషన్ అంటే ఏంటంటే డెస్ట్రాయ్ అయిపోవడం అనమాట. అప్రూవల్ అంటే ఏంటి అంటే అప్రూవల్ మీన్స్ ఒప్పుకోవడం అనమాట, అప్రూవ్ చేయడం. అప్రూవల్ అంటే ఏంటంటే అగ్రిమెంట్. సో డీజనరేషన్ అంటే డీగ్రేడేషన్ ఆర్ డీజనరేషన్ అనేవి రెండు ఒకటే అనమాట. దట్ ఈస్ ఆప్షన్ 3, డీజనరేషన్ ఈజ్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ డీగ్రేడేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ the following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్లోని 4 సెగ్మెంట్స్లో ఎక్కడ గ్రామటికల్ ఎర్రర్ ఉందో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ని చూసినట్టయితే మై మదర్ సెడ్ దట్ బెన్ విల్ డన్ ద అసైన్మెంట్ టుడే. మదర్ ఏం చెప్పారు అంటే బెన్ అసైన్మెంట్ ఇవాళ కంప్లీట్ చేస్తారు అని చెప్పారనమాట. ఓకేనా, బట్ ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ఇక్కడ ఏముందండి, మై మదర్ సెడ్ అనేది కరెక్ట్. దట్ బెన్ విల్ అన్నారు కదా, దట్ బెన్ విల్ షెల్ క్యాన్ కుడ్ ఇవన్నీ ఏంటి, మోడల్ వర్బ్స్. సో మోడల్ వర్బ్స్ తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలంటే V1 ఫామ్లో ఉండాలన్నమాట. అది V2 ఫామ్లో ఉంది కదా. సో మనకి ఏమొస్తుందండి, మై మదర్ సెడ్ దట్ బెన్ విల్ డూ ద అసైన్మెంట్ టుడే. ఆఫ్టర్ మోడల్ వర్బ్స్ తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడైనా V1 ఫామ్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ డన్ అనేది దేంతో రిప్లేస్ కావాలి అంటే V1 ఫామ్ ఆఫ్ డన్ ఈజ్ డూ. ఇది V1 ఫామ్. సో మై మదర్ సెడ్ దట్ బెన్ విల్ డూ ద అసైన్మెంట్ టుడే. బెన్ ఇవాళ అసైన్మెంట్ చేస్తారు అని చెప్తున్నారనమాట మదర్. ఓకే, మనకి ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే బెన్ విల్ డూ, ఇది డూతో రిప్లేస్ అవ్వాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఎందుకంటే 3లో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, అండర్లైన్డ్ సెగ్మెంట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఐరిన్ వెంట్ టు ఆఫీస్ ఎవ్రీ సింగిల్ డే బై వాక్. ఐరిన్ వెంట్ టు ఆఫీస్ ఎవ్రీ సింగిల్ డే. ఐరిన్ ఆఫీస్కి ఎలా వెళ్ళాడు అంటే ఎవ్రీ సింగిల్ డే తను వాక్ చేసుకుంటూ వెళ్ళాడు అని చెప్తున్నారనమాట. బట్ ఇక్కడ ఎవ్రీ సింగిల్ డే బై వాక్ అనేది కరెక్ట్ ఫ్రేజ్ కాదండి, ఆన్ ఫుట్, నడుచుకుంటూ వెళ్ళారు అని చెప్పాలి అంటే కరెక్ట్ ఫ్రేజ్ వచ్చేసి ఆన్ ఫుట్ అనమాట. ఓకే, సో ఇక్కడ బై వాక్కి బదులు మనం ఆన్ ఫుట్, బై వాక్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ ఆన్ ఫుట్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే ఆన్ ఫుట్, మళ్ళీ ఆన్ వాక్ అని అనకూడదు అనమాట. ఓకేనా, సో బై వాక్ అనేది కరెక్ట్ ఫ్రేజ్ కాదు, ఆన్ ఫుట్ అనేది కరెక్ట్ ఫ్రేజ్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళారు అని అర్థం అనమాట. ఓకేనా, బై వాక్ అనేది రాంగ్ ఫ్రేజ్ అండి, బై వాక్ అనేది రాంగ్ ఫ్రేజ్. ఓకే, ఆన్ ఫుట్ అనేది కరెక్ట్ అనమాట. సో ఎవ్రీ సింగిల్ డే ఆన్ ఫుట్, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా, ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చారు, ఈ సెంటెన్స్కి ఇచ్చిన 4 ఆప్షన్స్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఏది మ్యాచ్ అవుతుందో మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. ఓకేనా, సంథింగ్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ దట్ యూ కెనాట్ డూ వితౌట్. ఏదైతే మనకు చాలా అవసరం ఉంటుందో అది లేకుండా మనం ఏది చేయలేమో దాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా చెప్పాలంటే ఎలా చెప్తాము అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఇన్సులార్ అంటే నారో థింకింగ్ అనమాట. ఓకేనా, ఇన్సులార్ అంటే నారో థింకింగ్, బ్రాడ్ మైండ్ కాదు, నారోగా ఆలోచించే వాళ్ళు అని అర్థం అనమాట. ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటంటే నెససరీ, ఖచ్చితంగా అవసరమైన అని అర్థం అనమాట. ఇది లేకుండా మనము ఏది చెయ్యలేము అన్నటువంటి. ఐసోలేటెడ్ అంటే ఏంటంటే సింగిల్ అని, ఒంటరిగా ఉండడాన్ని ఐసోలేటెడ్ అని అంటాం అనమాట. ఇంటాలరెంట్ అంటే ఏంటి అంటే భరించలేనటువంటి, నాట్ ఏబుల్ టు టాలరేట్ అనమాట. నాట్ ఏబుల్ టు టాలరేట్, భరించలేనటువంటి అని అర్థం అనమాట. సో మనకి సెంటెన్స్లో ఏమన్నారు, సంథింగ్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ అన్నారు, ఖచ్చితంగా అవసరం, అది లేకుండా మనం ఏది చేయలేము. అండ్ ఆప్షన్స్లో మనకి ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి, నెససరీ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ వాళ్ళు ఏం కనుక్కోమన్నారు, మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్, వన్ ఆఫ్ దెమ్ మే కంటైన్ అన్ ఎర్రర్, సెలెక్ట్ ద పార్ట్ దట్ కంటైన్స్ ద ఎర్రర్ ఫ్రమ్. ఓకే, సేమ్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్ అండి.
ఏంటి ప్రీవియస్ క్వశ్చన్ బిఫోర్ ఉంది కదా ఒక క్వశ్చన్, సెంటెన్స్ని సెగ్మెంట్స్గా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మనకు ఏ సెంటెన్స్లో ఏ సెగ్మెంట్లో మనకి ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేసి మనం అదే ఆన్సర్గా ఆప్ట్ చేయాలన్నమాట. సెంటెన్స్ చూద్దాం. మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్ ఆర్ ఆన్ టెంపరరీ విత్డ్రావల్ ఫ్రమ్ సర్వీస్. మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్. మిస్టర్ రామ్ కుమార్ అంటే ఎవరు? సింగిల్ పర్సన్, దట్ ఈస్ సింగులర్ అనమాట. ఓకే, మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్ అంటే మనము ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం, ఒకే పర్సన్ గురించి మాట్లాడుతున్నాం అంటే సింగులర్ కదా. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆర్. ఆర్ మీన్స్ ప్లూరల్ కదా, సో ఆర్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఈజ్ అనమాట. చూడండి, మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్ ఈజ్ ఆన్ టెంపరరీ విత్డ్రావల్ ఫ్రమ్ సర్వీస్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మిస్టర్ రామ్ కుమార్ ద క్యాషియర్ ఈజ్. బికాజ్ ఆఫ్ సింగులర్, మనము సింగులర్ పర్సన్ కదా, ఇక్కడ ప్లూరల్ వర్డ్స్ ఏమీ లేవన్నమాట. కాబట్టి మనకి ఆర్ అనేది ప్లూరల్ ఫామ్ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. ఆర్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ దట్ ఈజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది గివెన్ సెంటెన్స్ హ్యాస్ సమ్ వర్డ్స్ విత్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కరెక్ట్స్ ద స్పెల్లింగ్ అనమాట. అంటే మనల్ని ఏమడుగుతున్నారు అంటే కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారనమాట. అన్నిట్లోనూ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. ఏదైతే మనకి కరెక్ట్గా ఉంటుంది వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ చూద్దాం. ద అగ్రిమెంట్ వాజ్ టర్మినేటెడ్ బై మ్యూచువల్ కన్సెంట్. టర్మినేటెడ్ అనేది స్పెల్లింగ్ ఇక్కడ తప్పు. ఓకేనా, NATED టర్మినేటెడ్ అంటే స్టాప్ చేయడం అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ద అగ్రిమెంట్ వాజ్ టర్మినేటెడ్ బై మ్యూచువల్ కన్సెంట్. కరెక్టే ఇది. అగ్రిమెంట్ టర్మినేటెడ్ బై మ్యూచువల్ కన్సెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, టర్మినేటెడ్ అని ఉందన్నమాట, TAR, బట్ ఇక్కడ TER రావాలి కదా, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ అగ్రిమెంట్ AGREE ఉండాలి, బట్ ఇక్కడ I ఉందన్నమాట, ఇది రాంగ్. నెక్స్ట్ ద అగ్రిమెంట్ వాజ్ టర్మినేటెడ్ బై మ్యూచువల్ కన్సెంట్ కాదు, కన్సెంట్ అనమాట. సో మనకి ఇక్కడ రాంగ్ ఉంది. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, లాస్ట్ ఏమన్నారు? ద అగ్రిమెంట్ వాజ్ టర్మినేటెడ్ బై మ్యూచువల్ కన్సెంట్ అనమాట. కన్సెంట్ అనేది అవుట్ డేటెడ్ వర్డ్, ఇప్పుడు ఎవరు వాడరండి ఈ వర్డ్ని. సో ద అగ్రిమెంట్ వాజ్ టర్మినేటెడ్ బై మ్యూచువల్ కాన్సెంట్ అనమాట. ఓకే, అగ్రిమెంట్ అనేది స్టాప్ చేశారు ఇద్దరి మ్యూచువల్ పర్మిషన్తో ఆర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అని అర్థం అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్ అనమాట. ఓకేనా, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేవి ఫస్ట్ ఆప్షన్లో లేవు. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బీ యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, మనకి దీనికి ఏదైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మ్యాచ్ అవుతుందో దాన్ని మనము సెలెక్ట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. సో అనిమల్ లివింగ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ మీద వాటర్లో లివ్ అంటే బ్రతికే జంతువు ఏంటి అని అడుగుతున్నారనమాట. బతికే వాటిని ఏమంటాము అని చెప్తున్నారు. సో మెరైన్ అంటే వాటర్లో ఉండే ఆర్గానిజమ్స్, వాటర్లో మాత్రమే బ్రతికే ఆర్గానిజమ్స్ అనమాట. యాంఫీబియన్ అంటే ఏంటంటే బోత్ ల్యాండ్ అండ్ వాటర్, ల్యాండ్ మీద ఉంటాయి అండ్ వాటర్లో కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆర్బోరియల్ అంటే ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఆన్ ట్రీస్ అనమాట. ట్రీస్ మీద బ్రతికే వాటిని ఏమంటామంటే ఆర్బోరియల్ అని అంటామన్నమాట. ఓకేనా, టెరెస్ట్రియల్ అంటే ఓన్లీ ల్యాండ్ మీద బ్రతికేవే టెరెస్ట్రియల్ అని అంటాం. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు? యానిమల్స్ లివింగ్ బోత్ ఇన్ ల్యాండ్ అండ్ వాటర్ అన్నారు. బోత్ ల్యాండ్ వాటర్కి యాంఫీబియన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్, క్రోకడైల్ ఇవన్నీ యాంఫీబియన్స్ అనమాట. సో చూడండి, మెరైన్ అంటే వాటర్లో మాత్రమే బ్రతికే ఆర్గానిజమ్స్ని మెరైన్ యానిమల్స్ అని అంటాం. యాంఫీబియన్స్ అంటే బోత్ ల్యాండ్ అండ్ వాటర్ మీద బ్రతికే యానిమల్స్. ఆర్బోరియల్ అంటే ట్రీస్ మీద బ్రతికే ఆర్గానిజమ్స్ని ఆర్బోరియల్ ఆర్గానిజమ్స్ అని అంటాం. టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే ల్యాండ్ మీద మాత్రమే బ్రతికేవి, భూమి మీద మాత్రమే బ్రతికే వాటిని టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అని అంటాం అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యానిమల్ లివింగ్ బోత్ ఇన్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాంఫీబియన్ అన్నమాట. దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ 2 దట్ ఈస్ యాంఫీబియన్.
సో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. ఓకేనా, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటి అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ యావరైజ్, అడ్వర్స్, బీజ్ అండ్ అడ్మోనిష్ అన్నారనమాట. ఓకే ఓకే యావరైజ్ అంటే ఏంటంటే గ్రీడ్ అనమాట. గ్రీడీ అంటే దురాశ, ఎక్కువ ఆశ ఉండడం అనమాట. అడ్వర్స్ అంటే హామ్, ఎక్కువ నష్టం జరగడం అనమాట. బీజ్ అంటే ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ని బీజ్ అని అంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి అడ్మోనిష్. అడ్మోనిష్ అంటే ఏంటి అంటే టు వార్న్ అనమాట, వార్న్ చేయడం. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి, ఇవి అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. నో వన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇక్కడ. సో ఆల్ ఆర్ కరెక్ట్ అనమాట. అవరీస్, అడ్వర్స్, బీజ్ అండ్ అడ్మోనిష్. అవరీస్ అంటే గ్రీడ్, దట్ ఈజ్ ఎక్కువ ఆశ ఉండడం. అడ్వర్స్ అంటే హార్మ్ అండ్ బీజ్ అంటే లైట్ బ్రౌన్ కలర్. అడ్మోనిష్ అంటే టు వార్న్ అనమాట. సో ఆల్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no substitution. ఓకే, ఇక్కడ మనకి ఏదైనా అండర్లైన్డ్ సెగ్మెంట్లో మిస్టేక్ ఉందా, ఒకవేళ ఉంటే ఎక్కడుందో అది మనం ఐడెంటిఫై చేయాలి విత్ ఇన్ ద ఆప్షన్స్. నెక్స్ట్ ఏమీ లేకపోతే నో సబ్స్టిట్యూషన్ అనేది మార్క్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ చూద్దాం. ద కంపెనీ డిసైడెడ్ టు సెల్ దేర్ స్టేక్ ఇన్ దేర్ సబ్సిడరీ బికాజ్ ఇట్ వాజ్ అండర్ మ్యాసివ్ డెబ్ట్స్ అనమాట. ఓకే, వాళ్ళ స్టేక్ని సబ్సిడరీలో అమ్మేద్దాం అనుకుంటున్నారనమాట. ఎందుకు అంటే అవి చాలా ఎక్కువ అప్పుల్లో ఉన్నారు కాబట్టి. ఓకే, అవి చాలా అప్పుల్లో, ఆ కంపెనీ చాలా అప్పుల్లో ఉంది కాబట్టి అని చెప్తున్నారనమాట. ఓకే, ద కంపెనీ డిసైడెడ్ టు సెల్ దేర్ స్టేక్ ఇన్ దేర్ సబ్సిడరీ. కంపెనీ అనేది ఏంటండి, సింగులర్ కదా, కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్లో ఉండాలన్నమాట. సో ద కంపెనీ డిసైడెడ్ టు సెల్ దేర్, వాళ్ళ స్టేక్ని, ఇన్ దేర్ సబ్సిడరీ. ఇన్ దేర్ సబ్సిడరీ కాదు, ఇన్ ఇట్స్ సబ్సిడరీ, బికాస్ ఇట్ రెఫర్స్ టు కంపెనీ అనమాట. ఇన్ ఇట్ సబ్సిడరీ బికాస్ ఇట్ వాజ్ అండర్ మ్యాసివ్ డెబ్ట్స్ అనమాట. సో దేర్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ ఇట్స్ బికాస్ ఆఫ్ సింగులర్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, మనకి ఎక్కడుందండి ఎర్రర్, స్టేక్ ఇన్ దేర్ సబ్సిడరీ కదా, కాబట్టి ఇది ఎక్కడుంది అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఓకే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కూడా ఇచ్చారు, సెల్ దేర్ స్టేక్ ఇన్ ఇట్స్ సబ్సిడరీ. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకి కరెక్ట్ మీనింగ్, ప్రేస్కి కరెక్ట్ మీనింగా లేకపోతే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చా దేంతో అయినా, అది చూడాలన్నమాట. సెంటెన్స్ చూద్దాం. ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ అంటే కష్టంగా ఉన్న సమయాలలో షీ ప్రేస్ ఫర్ అన్ ఒరాకిల్ టు గైడ్ హర్. షీ ప్రేస్ అన్నారు, ప్రేస్ ఫర్ అన్ ఒరాకిల్. ఒరాకిల్ అంటే ఎవరు అంటే మనకి మంచి చెప్పేవాళ్ళు అనమాట, మంచి వైపు దారి చూపించేవాళ్ళు. ఏమంటామంటే ఇన్స్పిరేషన్ ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంతమంది దేవుణ్ణి నమ్ముతారనమాట కష్టాల్లో ఉన్నప్పుడు. సో ఫర్ అన్ ఒరాకిల్ అంటే ఎవరైనా అవ్వచ్చు అనమాట, మనం మార్గాన్ని నిర్దేశించే వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. సో మనం దేవుడిని కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది కష్ట సమయాల్లో దేవుడిని ప్రే చేస్తారనమాట. సో షీ ప్రేస్. ప్రే అంటే ఏంటి అంటే ఫుడ్ అనమాట. ఇప్పుడు టైగర్కి ఫాక్స్ ప్రేగా ఉంటుంది అంటే ఫాక్స్ని ప్రే అంటాం అనమాట. ఎందుకంటే టైగర్కి ఫాక్స్ అనేది ఫుడ్ కాబట్టి దాన్ని ప్రే అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రే అంటే ప్రార్థించడం తెలుసు మనకి. ప్రైజ్ అంటే ఏంటి, పొగడ్డం అనమాట. ఓకేనా, ప్రైజ్ అంటే కాస్ట్. ప్రేస్ అంటే ఏంటి, సింగులర్ ఫార్మ్ ఆఫ్ ప్రే అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, దట్ ఈస్ in times of difficulty she prays for an oracle to guide her. Okay,
ఏంటి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు తను దేవుణ్ణి ప్రార్థిస్తుంది తనని గైడ్ చేయడానికి అని చెప్తున్నారనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దట్ ఈస్ ప్రేస్, ప్రార్థించడం అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ రాహుల్ నోస్ షహబాజ్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకే, రాహుల్ షహబాజ్కి చిన్నప్పటి నుండి తెలుసు అని చెప్తున్నారు. సో దీన్ని మనం ప్యాసివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్. సో షహబాజ్ ఈజ్ నోన్ టు రాహుల్ సిన్స్ చైల్డ్హుడ్. బికాజ్ షహబాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్, మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వర్బ్, తర్వాత ఎవరికి తెలుసు, రాహుల్కి తెలుసు కాబట్టి టు రాహుల్ సిన్స్ చైల్డ్హుడ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాజ్ అని ఉందండి, ఇది పాస్ట్ టెన్స్ అనమాట. సో ఇది రాంగ్. షహబాజ్ ఈజ్ నోన్ టు రాహుల్ సిన్స్ చైల్డ్హుడ్, దట్ ఈస్ ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ బ్లూమింగ్ అనమాట. ఓకే, బ్లూమింగ్కి మనం ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద లవ్ బిట్వీన్ దెమ్ ఈజ్ బ్లూమింగ్. బ్లూమింగ్ అంటే ఫ్లరిషింగ్ అనమాట. ఓకే, ఫ్లవర్ బ్లూమ్స్ అంటాం కదా, వికసించడం అని. ఓకేనా, బ్లూమింగ్ అంటే ఫ్లరిషింగ్ అని అర్థం అనమాట. ఇవి 2 సినానిమ్స్ బ్లూమింగ్కి. ఓకే, స్ప్రౌటింగ్ అంటే ఏంటంటే మొలకెత్తడం అనమాట, స్ప్రౌట్స్ రావడం అంటాం కదా. సో లైఫ్ స్టార్టింగ్ ఏమంటామంటే ఏ సీడ్కైనా లైఫ్ స్ప్రౌట్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, దీనికి మీనింగ్ కాదు, దీనికి ఆపోజిట్ మీనింగ్ కూడా కాదండి. బ్లూమింగ్ అంటే వికసించడం అనమాట. ఓకేనా, స్ప్రౌటింగ్ అంటే అప్పుడే ఇనీషియల్ స్టేజ్లో గ్రో అవ్వడానికి స్టార్ట్ అవ్వడం. గ్రోయింగ్ అంటే తెలుసు కదా, స్ప్రౌటింగ్, పెరగడం అనమాట. ఫేడింగ్ అంటే ఫేడ్ అవే అయిపోవడం అనమాట. ఓకే, బ్లూమింగ్ అంటే వికసించడం, ఫేడింగ్ అంటే కట్ అయిపోవడం అనమాట, ఫేడ్ అయిపోవడము. ఓకే, రిమూవ్ అయిపోవడం ఆర్ డెస్ట్రాయ్ అయిపోవడం అనుకోవచ్చు. ఓకే, డెస్ట్రాయ్ ఆర్ రిమూవ్. సో మనకి బ్లూమింగ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి 4th ఆప్షన్, దట్ ఈస్ ఫేడింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ హెవీ. హెవీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, చాలా పెద్దగా అని అర్థం అనమాట, వెరీ హ్యూజ్ అని అర్థం. ఓకే, ద ట్రక్ వాస్ క్యారీయింగ్ ఏ హెవీ లోడ్. హెవీ అంటే హ్యూజ్ అనమాట, చాలా పెద్ద లోడ్ని ఏమంటారు క్యారీ చేస్తుంది అని చెప్తున్నారు. యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి దీనికి కూడా, దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్. హెవీకి లైట్ కదా, లైట్గా ఉండడం అంటే బరువు తక్కువగా ఉండడం అనమాట. మ్యాసివ్ అంటే ఎక్కువ, లార్జ్, ఇవన్నీ సినానిమ్సే అనమాట మిగిలినవి. ఓకే, లైట్ అనేది ఆపోజిట్ వర్డ్ ఫర్ హెవీ, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం టు బీ ఇన్ 2 మైండ్స్ అనమాట. టు బీ ఇన్ 2 మైండ్స్ ఈజీగా కనుక్కోవచ్చు అండి. 2 మైండ్స్ అంటే ఏది మనము డెసిషన్ తీసుకోలేకపోవడం అనమాట. 2 ఆలోచిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, కన్ఫ్యూజన్లో ఉంటుంది మైండ్. సో టు బీ అన్సర్టైన్ అనమాట. అన్సర్టైనిటీ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్. 2 మైండ్స్ ఉన్నప్పుడు, 2 థాట్స్ ఉన్నప్పుడు మైండ్లో ఏమవుతుంది, మనకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో టు బీ ఇన్ 2 మైండ్స్ అనే ఈడియంని మనము ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ ఈడియంని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, టు బీ డామినేటెడ్ బై సమ్వన్ ఎల్స్ అంటే వాళ్ళు మనల్ని డామినేట్ చేయడం అనమాట. ఓకే, వాళ్ళది అప్పర్ హ్యాండ్ లాగా ఉండడం. టు వర్క్ ఆన్ సంబడీ ఎల్స్ అడ్వైజ్, వేరే వాళ్ళ అడ్వైజ్ని తీసుకొని మనం దాని మీద వర్కౌట్ చేయడం అనమాట. టు బీ ఇన్ ఏ క్రిటికల్ స్టేట్ అంటే మనము చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉండడాన్ని క్రిటికల్ స్టేట్ అని అంటాం అనమాట. ఓకే, టు బీ ఇన్ అన్సర్టైన్ అంటే టు బీ ఇన్ కన్ఫ్యూజన్ అని అర్థం. సో బీ ఇన్ 2 మైండ్స్ అంటే బీ ఇన్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ని మనము ప్రాపర్ ఆర్డర్లో ఫిక్స్ చేసి ఏమని చేయాలి, కరెక్ట్ కొహరెంట్ ప్యాసేజ్ అంటే మీనింగ్ఫుల్ ప్యాసేజ్ లాగా మనం దీన్ని అరేంజ్ చేయాలన్నమాట. చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేద్దాం.
ద షాప్ మ్యాన్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ దిస్ క్రీమీ బాక్స్. ఇక్కడ దిస్ క్రీమీ బాక్స్ అని ఉంది. దిస్ క్రీమీ బాక్స్ అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇది ఇంట్రొడక్షన్ లైన్ అవ్వదండి. నెక్స్ట్ ద మ్యాన్ ఆన్ ద కౌంటర్ షోడ్ హర్. హర్ అంటే ఎవరో మనకు తెలీదు, సో ఇది కూడా రాంగ్ అనమాట. యాజ్ ద బాక్స్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. విచ్ బాక్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ వీ డోంట్ నో కదా, కాబట్టి సి కూడా రాంగ్ అనమాట. సెంటెన్స్ అవ్వదు, ఇంట్రడక్షన్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, షీ వెంట్ ఇన్సైడ్ ఏ లిటిల్ యాంటిక్ షాప్ ఇన్ కర్జన్ స్ట్రీట్. దిస్ వాజ్ ద యూజువల్ షాప్ వేర్ ద షాప్ కీపర్ వాజ్ రిడిక్యులస్లీ ఫాండ్ ఆఫ్ సర్వింగ్ హర్. ఓకే, మనకి పాతకాలంలో దొరికేలాంటి యాంటిక్ పీసెస్ అనమాట, డిఫరెంట్ పీసెస్ అన్నీ దొరుకుతాయి అనమాట ఆ షాప్లో. ఆ షాప్లోకి తను వెళ్ళింది అని చెప్తున్నారనమాట. ఓకే ఓకే, మనకి ఆప్షన్ డి అనేది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవ్వచ్చు. సో ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 విచ్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ బి అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏమవుతుంది, తను యాంటిక్ షాప్లోకి వెళ్ళిందనమాట. తను రిడిక్యులస్గా సర్వ్ చేస్తూనే ఉంటాడు, చూపిస్తూనే ఉంటాడు అనమాట. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, సి అండ్ బి ఉంది. మనకి ఎలిమినేట్ చేసిన తర్వాత 1 and 4 ఆప్షన్స్ ఉన్నాయండి. డి తర్వాత సి ఉంది, ఒక దానికి బి ఉందన్నమాట. సి చూద్దాం ఫస్ట్. యాజ్ ద బాక్స్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్ ప్రైస్డ్ 28 guineas, షీ ఆస్క్డ్ ద షాప్ కీపర్ టు కీప్ ఇట్ ఫర్ హర్ అనమాట. బట్ మనకి బాక్స్ గురించి తెలియదు కదా, సో ఇది అవ్వదు. బి చూద్దాం. ద మ్యాన్ ఆన్ ద కౌంటర్ షోడ్ హర్. ఇది కరెక్ట్ అవుతుంది అనమాట, బికాజ్ ఇక్కడ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట, ఫస్ట్ ఆప్షన్ కూడా. సో ఫోర్త్ ఆప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది, చూద్దాం. బి నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ బి అనమాట. ద మ్యాన్ ఆన్ ద కౌంటర్ షోడ్ హర్ అండ్ exquisite little enamel box with a very fine glaze as if baked in cream అనమాట. ఓకేనా, ఎనామిల్ బాక్స్ ఒకటి తను చూపించాడు అనమాట, బేక్డ్ ఇన్ క్రీమ్ అనమాట. సో కాబట్టి బి అనేది నెక్స్ట్ కంటిన్యూషన్. నెక్స్ట్ వన్ ఏ. The shop man was very interested in selling this creamy box to her as he would gain a big margin. ఓకే, తనకి చాలా లాభం వస్తుంది కాబట్టి ఆ క్రీమీ బాక్స్ అనేది అమ్మడానికి ట్రై చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడనమాట తను. నెక్స్ట్ వన్ లాస్ట్ సి. యాజ్ ద బాక్స్ వాజ్ టూ ఎక్స్పెన్సివ్ ప్రైస్డ్ 28 guineas, షీ ఆస్క్డ్ ద షాప్ కీపర్ టు కీప్ ఇట్ ఫర్ హర్ అనమాట. ఓకేనా, అది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి తన కోసం ఉంచమని తను చెప్పిందనమాట. డిబిఏసి ఈజ్ ద కరెక్ట్ పేరాగ్రాఫ్ అనమాట, మీనింగ్ఫుల్ పేరాగ్రాఫ్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ జంబుల్డ్ సెంటెన్సెస్ అనమాట. ఓకేనా, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఐ అండర్స్టాండ్ యువర్ ప్లైట్ అనమాట. ఐ అండర్స్టాండ్ యువర్ ప్లైట్ అంటే ఏంటి అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టమైన పరిస్థితిని ప్లైట్ అని అంటామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ప్రిడికమెంట్. ఓకే, ప్రిడికమెంట్ అంటే ఏంటంటే ప్రాబ్లం అని అర్థం అనమాట. అండ్ డైలమా అంటే ఏంటంటే కన్ఫ్యూజన్. అండ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి, అడ్వాంటేజ్ అంటే బెనిఫిట్ అనమాట. అండ్ క్వాండరీ అంటే ఏంటంటే డిఫికల్ట్. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ప్లైట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. 1, 3, 2 చూడండి, అన్నీ సేమ్గా సినానిమ్స్ లాగే కనిపిస్తున్నాయి. దట్ ఈస్ డిఫికల్ట్ సిచ్యువేషన్, కన్ఫ్యూజన్ అన్న కూడా డిఫికల్ట్ సిచ్యువేషనే కదా. అండ్ ప్రాబ్లం అనమాట. అడ్వాంటేజ్ అంటే బెనిఫిట్. సో కష్టమైన సమయం, అడ్వాంటేజ్ అంటే బెనిఫిట్ అనమాట. సో ఈ 4 ఆప్షన్స్లో నుండి మనకి యాంటోనిమ్ ఫర్ ప్లైట్ ఈజ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, దట్ ఈస్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ సర్టైన్. ఓకేనా, సర్టైన్ అంటే ఏంటి అంటే సినోనిమ్ అంటే సేమ్ అనమాట. సర్టైన్ అంటే డెఫినెట్, ఖచ్చితంగా. అన్సర్టైన్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. సో మనకి
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డెఫినెట్ అనమాట. అప్రూవల్ అంటే అగ్రిమెంట్, డౌట్ఫుల్ అంటే కన్ఫ్యూజన్, కాషన్ అంటే హెచ్చరిక అని చెప్పచ్చు అనమాట. కాషన్ అంటే హెచ్చరించడం అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, దట్ ఈస్ డెఫినెట్. నెక్స్ట్ వన్, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no substitution అనమాట. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాంటివి అడిగారు కదా మనకి, సేమ్ అలాంటిదే. ద karaoke program was planned by the club was a grand success అనమాట. A karaoke program was planned by the club was a grand success. ఇక్కడ మనకి వాజ్ అవసరం లేదన్నమాట. ఆల్రెడీ ఇక్కడ మనకి వాజ్ ఉంది కదా, సో మనకి ఇక్కడ వాజ్ అవసరం లేదు. చూడండి, ద కరాకే ప్రోగ్రామ్ ప్లాన్డ్ బై ద క్లబ్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్. 2 times ఒక సెంటెన్స్లో వాజ్ అనేది రాదనమాట. సో ఆన్సర్ ఈజ్ ప్లాన్డ్ బై ద క్లబ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పక్కనే మనకి వాజ్ అనేది రాదు ఒకే సెంటెన్స్లో. చూడండి, కరాకే ప్రోగ్రామ్ వాజ్ ప్లాన్డ్ బై ద క్లబ్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్, మనకి మీనింగ్ఫుల్గా లేదనమాట. ఒక్కసారి వాజ్ వస్తేనే, ఇక్కడ వాజ్ వస్తేనే మనకు అర్థమైపోయింది దట్ ఈస్ పాస్ట్ టెన్స్ అని. సో మనకి 2 times వాజ్ అనేది అవసరం లేదు. సో ఒకసారి చదివితే కూడా మనకి అర్థమవుతుంది దట్ ఈస్ మనకి ప్రోగ్రామ్ తర్వాత వాజ్ అనేది అవసరం లేదు. బికాజ్ హియర్ ది మెన్షన్డ్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ అనమాట. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్, ప్లాన్డ్ బై ద క్లబ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకే, దే విల్ నాట్ వాటర్ ద ప్లాంట్స్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి మనము చేంజ్ చేయాలి. దే విల్ నాట్ వాటర్ ద ప్లాంట్స్ అన్నారు. ఓకేనా, దే విల్ నాట్ వాటర్ ద ప్లాంట్స్, దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఇది. ఓకేనా, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనమాట. సో మనకి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పటికి కూడా అది ఫ్యూచర్ టెన్స్లోనే ఉంటుంది. ఓకేనా, అది ఫ్యూచర్ టెన్స్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. సబ్జెక్ట్ ఇలా ఉంటుంది మనకి, పాస్ట్ పార్టిసిపుల్. సో ఆబ్జెక్ట్ ఈస్ ద ప్లాన్స్ కదా, ద ప్లాన్స్. ఇక్కడ ఏముంది, విల్ నాట్ అని ఉంది. ఓకే, మనకి ప్యాసివ్లో కూడా విల్ నాట్ బీ వాటర్డ్. ఓకేనా, ఇది పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలి కదా వర్బ్. ఓకే, విల్ నాట్ బీ వాటర్డ్ బై దే అంటే బై దెమ్ అనమాట. ద ప్లాంట్స్ విల్ నాట్ బీ వాటర్డ్ బై దెమ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికేమ్ సబ్జెక్ట్, ఇది V3 ఫామ్ అండ్ V3 ఫామ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. అండ్ దే బికేమ్ దెమ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ క్లాస్ టెస్ట్ అండి. క్లాస్ టెస్ట్ చూద్దాం ఒకసారి. వార్ ఈజ్ మోస్ట్లీ గ్లోరిఫైడ్ అండ్ డాష్ బై సొసైటీ. ఓకేనా, యుద్ధం అంటానే అందరూ చాలా ఎఫెక్టివ్గా అనుకుంటారనమాట. అండ్ డాష్ బై సొసైటీ. షార్ప్ ఎండ్ అంటే ఏంటి, షార్ప్గా పదునుగా ఉండడం అనమాట. వెరీ ఇంటెన్స్. సిమెంటెడ్ అంటే ఏంటి అంటే పర్మనెంట్. సాక్రిఫైస్డ్ అంటే త్యాగం చేయడం అనమాట, సాక్రిఫైస్. యూలోజైజ్డ్ అంటే ఏంటి అంటే ప్రైజ్డ్ అనమాట. ప్రైజ్డ్ అంటే పొగడ్డం. ఓకేనా, చూడండి, వార్ ఈజ్ మోస్ట్లీ గ్లోరిఫైడ్ అండ్ ప్రైజ్డ్ బై సొసైటీ. అంతే కదా, యుద్ధాన్ని ప్రైజ్ చేస్తారనమాట, అంటే పొగుడుతారు అందరూ చూసేవాళ్ళు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రియల్ పిక్చర్ ఆఫ్ వార్ఫేర్ ఈజ్ యాజ్ హారిఫిక్ అండ్ బట్ అందరూ గ్లోరిఫైడ్గా ఉండి యుద్ధాన్ని గ్లోరిఫైడ్గా అండ్ ఒక ఏమంటాం ప్రౌడ్ మూమెంట్ లాగా పొగిడే దానిలాగా చూస్తూ ఉంటారనమాట సొసైటీ అంతా. కానీ రియల్ పిక్చర్ అక్కడ వార్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ద రియల్ పిక్చర్ ఆఫ్ వార్ఫేర్ ఈజ్ యాజ్ హారిఫైక్, చాలా భయంగా, చాలా హారిఫైడ్గా ఉంటుందన్నమాట. అండ్ డాష్ యాజ్ వన్ కెన్ ఇమేజ్,
ఇమాజిన్ అనమాట. ఎవరు ఊహించినటువంటి ఇదిగా ఉంటుందన్నమాట. లెంతనింగ్ అంటే ఎక్కువ ఎలాబొరేట్ చేయడం అనమాట. ఇన్స్పైరింగ్ అంటే వేరే వాళ్ళని మనం మోటివేట్ చేసే విధంగా. ఈ రెండు ఇక్కడ మనకి మీనింగ్ఫుల్గా అనిపించట్లేదు. నెక్స్ట్ వన్ డీవాస్టేటింగ్. ఓకేనా, డీవాస్టేటింగ్ అంటే ఏంటి అంటే డీవాస్టేటింగ్ అంటే కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ అనమాట. ఓకేనా, అండ్ హార్కెనింగ్ అంటే ఏంటి అంటే సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, వార్ అనేది చాలా గ్లోరిఫైడ్గా, చాలా ప్రౌడ్ ప్రైజ్డ్ మూమెంట్ లాగా చూస్తూ ఉంటారనమాట సొసైటీ వాళ్ళంతా. బట్ అక్కడ వార్లో ఉన్న వాళ్ళు దాన్ని ప్రెజెంట్ అంటే లైవ్లో చేసేవాళ్ళు ఎలా ఉంటుందంటే చాలా హారిఫైయింగ్గా ఉంటుందన్నమాట. అండ్ డీవాస్టింగ్గా ఉంటుంది, డ్యామేజింగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎవరు ఇమాజిన్ చేయలేనటువంటిగా ఉంటుందన్నమాట ఆ వార్ఫేర్ అనేది. నెక్స్ట్ వన్ ఆఫన్ సోల్జర్స్ హూ విట్నెస్ డెత్ లైక్ ఎక్స్పీరియన్సెస్ సఫర్ ఫ్రమ్ సైకలాజికల్ డిసార్డర్స్ అండ్ ఆర్ డాష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైవ్స్ అనమాట. ఓకే చూడండి, ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి వార్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి చాలా క్రిటికల్గా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ డెత్ని ఎక్స్పీరియన్స్ అవుతే డెత్ లైక్ ఎక్స్పీరియన్సెస్ సఫర్ ఫ్రమ్ సైకలాజికల్ డిసార్డర్స్ అంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారనమాట. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళు బయట చూసే వాళ్ళకి చాలా ఎలా ఉంటుందంటే ప్రౌడ్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎవరైతే వార్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హారిఫైయింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైనా సోల్జర్స్ పక్కన డెత్ని ఎవరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సోల్జర్స్తో కలిసి పనిచేస్తుంటారు కదా, వాళ్ళతో డెత్ ఎక్స్పీరియన్స్ అయినా డెత్ వరకు వెళ్ళి బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి సఫర్ ఫ్రమ్ సైకలాజికల్ డిసార్డర్స్ అనమాట. చాలా మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సైకలాజికల్ డిసార్డర్తో సఫర్ అవుతూ ఉంటారనమాట. అండ్ ఆర్ డీవాస్టింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఆ మెంటల్ డిజార్డర్స్తో వాళ్ళు డీవాస్ట్ అయిపోతారనమాట, డెస్ట్రాయ్ అయిపోతారు అని చెప్తున్నారనమాట. అండ్ మిగిలిన లైఫ్లో మొత్తం. నెక్స్ట్ వన్ మెనీ వార్ పోయమ్స్ కాంట్రాస్ట్ ఆల్ ద సెంటిమెంటల్ మిత్స్ అబౌట్ వార్ఫేర్. వార్ గురించి వార్ గురించి పోయమ్స్ అన్నీ ఆపోజిట్గా ఉంటాయన్నమాట సెంటిమెంటల్ మిత్స్తో. అబౌట్ వార్ఫేర్ బై డాష్ ద హార్ష్ రియాలిటీస్ దట్ సోల్జర్స్ ఫేస్. అబౌట్ వార్ఫేర్ బై డాష్ ద హార్ష్ రియాలిటీస్. వార్ఫేర్ మీద వార్ పోయమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే సెంటిమెంటల్ మిత్స్కి ఆపోజిట్గా ఉంటాయన్నమాట. అవి హార్ష్ రియాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్పోజింగ్ అంటే బయటికి పెట్టడం అనమాట. అంటే రియాలిటీని బయటకు చూపించడాన్ని ఎక్స్పోజింగ్ అని అంటారనమాట. హార్డెనింగ్ అంటే సీరియస్ ఎమోషన్స్ అనమాట. 23rd వన్ సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ఆర్ క్రీప్డ్ అంటే మెల్లిగా పైకి రావడం అనమాట. క్రీపింగ్ అంటాం కదా, మెల్లిగా పైకి రావడాన్ని క్రీప్డ్ అంటాం అనమాట. షెల్డ్ అంటే బాంబ్స్తో మనకి దాడి చేయడం అనమాట. ఓకేనా, యుద్ధంలో బాంబ్స్తో దాడి చేస్తారు కదా, దాన్ని షెల్డ్ అంటాం అనమాట. నంబ్డ్ అంటే ఏంటి అంటే అక్కడికి వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు అనమాట. వితౌట్ ఎమోషన్స్ ఇస్ కాల్డ్ నంబ్డ్ అనమాట. హార్డెండ్ అంటే ఏంటి అంటే సీరియస్ ఎమోషన్స్ అనమాట. సో సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ఆర్ నంబ్డ్ అంటే వాళ్ళు సైకలాజికల్ డిజార్డర్స్తో సఫర్ అవుతూ లాస్ట్కి వాళ్ళకి నంబ్గా అయిపోతారనమాట. అసలు ఎమోషన్సే ఫీల్ అవ్వలేకుండా పోతారనమాట రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. మెనీ వార్ పోయమ్స్ కాంట్రాస్ట్ ఆల్ ద సెంటిమెంటల్ మిత్స్ అబౌట్ వార్ఫేర్ బై డాష్ ద సెంటిమెంటల్ మిత్స్ ఉంటాయి కదా, వాటి అన్నిటినీ చాలా వార్ పోయమ్స్ అనేవి బయటికి తీసుకొచ్చాయన్నమాట. రియాలిటీని బయటికి చూపిస్తూ, దట్ ఈస్ ఎక్స్పోజింగ్ అనమాట. ఎక్స్పోజింగ్ ఆల్ హార్ష్ రియాలిటీస్ దట్ సోల్జర్స్ ఫేస్. బయట ఉన్న వాళ్ళకి సోల్జర్స్ ఏం ఫేస్ చేస్తారో తెలియదు కదా, సో ఇలాంటి వార్ పోయమ్స్ అనేవి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేవి ఎక్స్పోజ్ చేసింది అని చెప్తున్నారనమాట. సో గివింగ్ అంటే ఇవ్వడం, హార్డెనింగ్ అంటే లెస్ ఎమోషన్స్ అనమాట, బీయింగ్ అంటే ప్రెజెంట్ ఉండడం అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్పోజింగ్. నెక్స్ట్ వన్, the real trauma is seen in people who are left to dash for their loved ones after they are gone.
రియల్ ట్రామా అనేది ఎప్పుడు ఫేస్ చేస్తారంటే పీపుల్లో హూ ఆర్ లెఫ్ట్ టు డాష్, హూ ఆర్ లెఫ్ట్ టు మౌన్ అనమాట. అంటే ఇప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ బయట ఉంటుందన్నమాట. వాళ్ళు చాలా డీప్గా చాలా సాడ్ అయిపోతారనమాట. ఓకేనా, వాళ్ళని దాన్ని ఏమంటామంటే మౌన్ అంటాం అనమాట. థింక్ అంటే ఆలోచించడం, మెమరైజ్ అంటే గుర్తు తెచ్చుకోవడం అంట, రెసిస్ట్ అంటే ఏంటి అలానే ఉండడం అనమాట, నాట్ ఫ్లెక్సిబుల్ రిజిడ్గా ఉండడం అనమాట. ఓకేనా, మౌనింగ్ అంటే ఏంటంటే డీప్లీ క్రేయింగ్ అనుకోవచ్చు, లేకపోతే డీప్లీ సాడెండ్ అనుకోవచ్చు అనమాట. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయో ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్ ఆఫ్టర్ దే ఆర్ గాన్ అనమాట. అంటే సైనికులు సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం డీప్గా ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి రియల్ ట్రామా అనేది వాళ్ళ లోపల మనం చూడగలము అని చెప్తున్నారనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, దట్ ఈస్ మౌన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.